తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుబ్బెళ్లదిబ్బ బీచ్ల వద్ద గల సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్. అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కాపాడాలి, తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడుకుందాం. జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ బుధవారం చిల్లకూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుబ్బిళ్లదిబ్బ బీచ్లోని జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రిడ్ల సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంట్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నాము. వీటిలో 1000 మీకోసమే ఇది అన్ని చేస్తున్నాం. ఈ తాంబేలో 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వస్తున్నది మనమే కాపాడాలి. ఎడిపేట్ రేంజర్ గారిని వాళ్ళు నా వాళ్ళందరూ సైలెంట్ పీపుల్, ఎంత వర్క్ చేసినా కూడా సైలెంట్ గానే ఉంటారు. వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం, నేను క్రెడిట్ ఇవ్వాల్సిన క్వశ్చన్లు ఉన్నాను. ఇది నేనేం చేయలేదు, నేను వచ్చినాను, కోఆర్డినేట్ చేస్తున్నాను, అందరూ కలిసి పెట్టేసి కలిసి చేస్తామని. మీరు అందరూ కలిసి చేస్తే తప్ప ఇది అవుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గారు ఐఏఎస్, శ్రీ వివేక్ జిందాల్. ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కి ఏదైతే సీ టర్టిల్ ఇనాగ్రేషన్, ఇది చాలా గొప్పది. చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది. మేము జిందాల్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఇది ఒక మాకు ఎన్వైరన్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్లకు మేము చేదోడు వాడవుగా ఈ నేచర్ ని కాపాడడానికి కోసం ఈ చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది. మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా, ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా, ఈ మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా, ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం, ఈ తాబేళ్లు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమానికి ఈ రోజు అందరం హాజరవడం జరిగింది. ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నం లో మన ఈ గ్రామస్తులందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్లు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రభుత్వం కూడా వీటన్నిటిని, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది.